సిగ్గులకే సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్య ధారణ చేసే అద్భుత ఘట్టం రానే వచ్చేసింది. రేపే సీతారాముల పరిణయం జరగనుంది. అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో తాళి కట్టనున్నారు రాముల వారు. భద్రాద్రిలో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు కేసీఆర్. యుగ యుగాంతాలు చెప్పుకునే కమనీయ కళ్యాణం ఇది. ఒక్కసారి చూస్తే చాలు జన్మ ధన్యమవుతుందని అనుకునే నయనానందకర దృశ్యం. ఓవైపు ఆజానుబాహుడు అరవింద దళాయ కాక్షుడైన శ్రీరామచంద్రుడు, మరోవైపు సిగ్గులొలుకుతూ రాములోరి చెంత నిలబడే సీతమ్మ తల్లి. వీరిరువురి కళ్యాణమంటే పులకించని హృదయం ఉండదు, తప్పించని మనసు ఉండదు. రాములోరి కళ్యాణమంటే భద్రాచలం, భద్రాచలమంటే శ్రీరామచంద్ర ప్రభువుల కళ్యాణం. అలా పెనవేసుకుపోయాయి ఈ రెండు. దేశంలో ఎక్కడా జరగని విధంగా భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది సీతారాముల కళ్యాణం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాములోరి కళ్యాణానికి ముస్తాబయ్యింది. భక్తుల రాక, చలువ పందిళ్ల ఏర్పాటుతో స్వామివారి ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. ఎటు చూసినా కళ్యాణ శోభే కనిపిస్తోంది. భద్రాద్రి మాడవీధులు శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్నాయి. గోదావరి తీరాన మిథిలా ప్రాంగణం వేదికగా రాములవారి కళ్యాణం జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ అరుదైన వేడుకను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భద్రాద్రి చేరుకుంటున్నారు. రాములోరి పెళ్లి జరిగే మిథిలా స్టేడియాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. అందులో 20,000 మంది కూర్చుని కళ్యాణం తిలకించవచ్చు. ఇక వీఐపీ భక్తులు రానుండడంతో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు 75 ఎల్సీడీలు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 32 సీసీ కెమెరాలను అమర్చారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి దేవాదాయ శాఖ సిబ్బంది వచ్చారు. 5 అసిస్టెంట్ కమిషనర్లు ఇప్పటికే విధుల్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. మజ్జిగ, తాగునీటి పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. 14, 15 తేదీల్లో నిరంతర అన్నదానం చేయనున్నారు. 34 కౌంటర్లలో కళ్యాణ తలంబ్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రసాదాల కోసం 14 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 3 లక్షలకు పైగా లడ్డూలు సిద్ధమయ్యాయి. భద్రాద్రి రాములోరి కళ్యాణోత్సవంలో భాగంగా కాసేపట్లో ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. రేపటి కళ్యాణానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవి భద్రాద్రి నుంచి అందిస్తారు. దేవి, ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథనాథాయ సీతాపతయే నమః. భారతీయ ఆర్ష ధర్మానికి సమున్నత ప్రతీక శ్రీరామచంద్రుడు సీతారామ లక్ష్మణ సమేతుడై మరి భద్రగిరిపై సాక్షాత్కరించిన దివ్య మంగళ క్షేత్రమే ఈ భద్రాచలం. భద్ర మహర్షి యొక్క తప ఫలితంగా శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్తు వైకుంఠపురి నుంచి శ్రీమన్నారాయణ అవతారంలో ఆయన ఇక్కడ ఈ కొండపై వసించినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు శ్రీరామచంద్ర ప్రభు నిలువెత్తు ధర్మానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనం మిథిలా స్టేడియంలో రేపు ఉదయం ఆదివారం అభిజిత్ లగ్నంలో సీతారామ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనము భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శోభను చూస్తున్నాం. ఎటు చూసినా కూడా మరి రేపు జరగబోయే కళ్యాణ ఉత్సవానికి ముందు ఒక కోలాహలం కనిపిస్తూ ఉంది. అన్ని నానావిధ పరిమళ పుష్పాలతో అలంకరిస్తూ ఉన్నారు. విద్యుత్ దీప కాంతులతో అన్ని సర్వాంగ సుందరంగా ఇక్కడ ముస్తాబు చేస్తూ ఉన్నారు. అలాగే వివాహ మహోత్సవానికి ముందు జరిగేటువంటి క్రతువు ఎదుర్కోళ ఉత్సవం ఉంటుంది. ఆ ఎదుర్కోళ ఉత్సవం అంటే హిందూ వివాహ వ్యవస్థకు ప్రతీక అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు మరి ఎవరైతే ఒక సామాజికంగా మనిషి నిత్య జీవితంలో జరిగేటువంటి క్రతువులు ఏ విధంగా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఎదుర్కోళ ఉత్సవం జరుగుతుంది. ఎదుర్కోళ ఉత్సవం అంటే వధూవరుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. అంటే శ్రీరామచంద్ర ప్రభు వంశానికి సంబంధించి, ఆయన బంధుగణము, ఆయన పరాక్రమానికి సంబంధించి, ఆయనలో ఉన్నటువంటి సుగుణాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానాచార్యులు ఆయన అభివర్ణిస్తూ ఉంటారు, ఆయన వర్ణిస్తూ ఉంటారు. అలాగే సీతమ్మ తల్లి కూడా చాలా చక్కనిది, బంగారు వన్నెలో ఉంటుంది. ఆమె కూడా సుగుణశీలి అని ఆమె గురించి ఒక స్థానాచార్యులు చక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఎదుర్కోల ఉత్సవం జరిగేటువంటి వైకుంఠ వేదికను మనం చూస్తూ ఉన్నాము.
మూర్తిభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాడు. సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య మరి పెళ్లి బట్టల్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే వైదిక క్రతువులు నిర్వహిస్తూ ఉంటారో ఆ వేద పండితుల చేతుల మీదుగా మరి శ్రీరామచంద్ర ప్రభు యొక్క సుగుణాలను, ఆయనలో ఉన్నటువంటి ధర్మ తత్పరతను, ఆయన ఒక వ్యక్తి ధర్మానికి, రాజధర్మానికి ఎంత ప్రతీకగా నిలిచాడు. రాజ్యం అంటే రామరాజ్యమే, రాముడంటే శ్రీరాముడే, రాఘవుడు యుగయుగాలకు తరగని ఖ్యాతి అందుకున్నాడు. మరి తెలుగువారి దక్షిణ అయోధ్యగా భాసిల్లేటువంటి ఈ దివ్య క్షేత్రంలో ఉన్నటువంటి అణువణువు కూడా నామ స్మరణతో మారుమోగుతూ ఉంది. ఇప్పటికే మరి దేవుడోరి పెళ్లికి అందరూ బంధువులే అన్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రాంగణం అంతా కూడా పూలతో అలంకరిస్తూ ఉన్నారు. ఆ పూలతో అలంకరించే క్రమంలో ఇక్కడ చాలా మంది కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు, అలాగే ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. భద్రో భద్రయ అంటూ వేదం ఉపదేశించింది. ఏదైతే ఉందో భద్ర బీజాక్షరాలకు భవ్య సాకారమే ఈ భద్రాద్రి అని మనకు వాల్మీకి రామాయణంలో చెప్పడం జరిగింది. అంటే భద్రం అంటేనే ఇక్కడ క్షేమం, శుభం, శ్రేయం, మంగళం, కళ్యాణం, ఇలా భద్రాలన్నిటినీ కూడా సుభద్రంగా అనుగ్రహించేటువంటి బంగారు కొండే ఈ భద్రాచలం. అందుకే సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించినా చాలు, ఒక్కసారి వీక్షిస్తే చాలు సకల పుణ్యాలు కలుగుతాయని చెప్పేసి అంటున్నారు. అందున ఈసారి ఆదివారం వచ్చింది. ఆదివారం అభిజిత్ లగ్నం. ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి ఆదివారం, ఆరోగ్యానికి, ఐశ్వర్య సిద్ధికి కూడా ప్రతీక. ఈసారి కళ్యాణాన్ని వీక్షిస్తే అని ఇక్కడ ఉన్నటువంటి స్థానాచార్యులు కూడా మనతో ఎన్టీవీతో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా శ్రీరామచంద్ర ప్రభువుకు ఏటేటా ఈ క్రతువు నిర్వహిస్తూనే ఉంటారు. ఈ రోజు సాయంత్రం ఎదుర్కోల ఉత్సవం జరిగిన తర్వాత వధూవరులకు పట్టు వస్త్రాలను సమర్పించిన తర్వాత వారి గుణగణాలను ఏవైతే ఉన్నాయో మరి శ్రీరామచంద్ర ప్రభువు సూర్యవంశస్థుడు, అలాగే అమ్మవారు చంద్రవంశానికి సంబంధించింది, వీళ్ళిద్దరి గుణగణాలను మరి ప్రస్తుతిస్తూ సాగేటువంటి ఈ కళ్యాణ క్రతువు, ఈ వైదిక క్రతువు చూసేందుకు 2 కళ్ళు కూడా సరిపోవు. ఎందుకోసమంటే హైందవ ధర్మానికి ప్రతీక, అలాగే సకల చర సృష్టిలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ప్రతీక. శ్రీరామచంద్రుడు రామోం విగ్రహాన్వాన్ ధర్మ అంటారు. లక్ష్యం ఎంత పవిత్రంగా ఉంటుందో అది ధర్మానికి సూచికగా ఉండాలి. మన నడవడిక, మన సత్ప్రవర్తన, మన రుజువర్తన, ఒక సానుకూల దృక్పథం అనేది ఖచ్చితంగా మనిషిలో ఉండాలి అని సూచిస్తుంది రాముడిలో ఉన్నటువంటి ఒక ధర్మం. కాబట్టి సకల మానవాళి కూడా ఆ ధర్మాన్ని ఆచరించాలని చెప్తూ ఉంటుంది. సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ఎదుర్కోల ఉత్సవం జరుగుతుంది. మిథిలా స్టేడియంలో రేపు కళ్యాణ ఉత్సవానికి సంబంధించి కూడా సకల ఏర్పాట్లు జరిగాయి. పోలీసులు పర్యవేక్షిస్తున్నారు, సకల ఏర్పాట్లు చేశారు. డిజిటల్ స్క్రీన్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతం కంటే ఎక్కువ మంది డివోటీస్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ దేవి.